ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆలోచనలు వస్తే ఏం చేయాలి? మీరు అందరు ఇక్కడ కూర్చున్నారు, నేను వస్తా ఇక్కడ కూర్చుంటా, మీరు ఏం మాట్లాడరు, నాకు ఉండుమన్నారు పొమ్మన్నారు, ఇట్లే చూస్తుంటారు. 10 నిమిషాలు 20 నిమిషాలు అర్ధగంట గంట అయిపోయింది, మీరు ఏం మాట్లాడరు, ఉండుమన్నారు పొమ్మన్నారు. ఏం చేస్తా నేను? ఎట్లా వచ్చినట్లు వెళ్ళిపోతా. ఇంటికి అల్లుడు వస్తే మీరు మాట్లాడకుండా ఉంటాడా? రెస్పాన్స్ ఇవ్వద్దు ఆయనకు. తిను కూర్చో ఏం అనొద్దు, ఇట్లనే చూస్తుండాలి. బావ మామ అత్త అందరు ఇట్లా చూడాలి, బామ్మర్దులు అంతా. ఉండడు. రెస్పాన్స్ ఇస్తే పెరుగుతుంది. ఎప్పుడు పొమ్మంటే కోపం వస్తుంది, రివర్స్ అవుతుంది. అందుకే పొమ్మనగా పొగబెట్టాలి అంటే ఇంటికి చుట్టాలు వస్తే ఎవ్వరు ఏం మాట్లాడవద్దు, ఖర్చు బ్యాగ్ పట్టుకొని వెళ్ళిపోతారు. మంచిగా ఉంది కదా ఐడియా? థాట్స్ వచ్చినప్పుడు దాన్ని వాచ్ చేయాలి, సాక్షిగా చూడాలి, రెస్పాన్స్ ఇవ్వద్దు. ఎప్పుడు చందన బ్రదర్స్ కనిపించింది, చూడాలి ఏం పోయింది, పైసలు పోతున్నా. మంచి పట్టు చీర ముందేస్తాడు చూడు అని 10,000 అంటాడు, మా ఊర్లో 8,000కి దొరుకుతుంది అని బార్గెన్ చేయొద్దు. అక్కడ సాక్షిగా వాచ్ చేయడం అనేది చాలా అద్భుతమైన టెక్నిక్. ఇది మీకు పిరమిడ్ సొసైటీ వాళ్ళు ఎవరు చెప్పరు. ఇది కట్టు అంటారు, మనసుకు వద్దంటే ఎక్కువ చేస్తుంది. ఎప్పుడు ఈ సైన్స్ తెలియదు ఎవరికి. నేను ఎట్లా అప్లై చేసుకున్నా, నా లైఫ్లో నేను ఎట్లా ఎదిగినా, నేను ఎట్లా డెవలప్ చేసుకున్నా అదే చెప్తాను నేను ఎవరికైనా. మనసు ఎటో పోతుంది, పోనీ ఏముంది, ఒకసారి సినిమాకి పోతుంది, ఒకసారి బార్లకు పోతుంది, ఒకసారి గుడికి పోతుంది, ఎక్కడెక్కడికో పోతుంది, పోనీ. దాని గురించి మనం ఎక్కువ పట్టించుకోవద్దు, చూడాలి. కోతి ఎగిరి 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 ఆగిపోతుంది ఒకసారి. ధ్యానం లేని మనసు కోతిలాగా ఉంటుంది, ధ్యానంతో ఉన్న మనసు ఆంజనేయ స్వామిలాగా అయిపోతుంది. ఇప్పుడు ధ్యానంలో కూర్చున్నాం, సండే, ఇక వీక్తా ఉంటుంది లోపల నుంచి, సారా కారా అని గుంజుతుంది. అది దోస్తులు వచ్చిర్రు, అందరూ మంచిగా ఈరోజు పార్టీ చేసుకుంటారు, మనకి ఈరోజు వచ్చి కూర్చున్నావు. అమెరికా నుంచి వచ్చిండు ఫ్రెండ్, పార్టీ ఇస్తున్నాడు అంటే ఆడికి పోవాలని వీక్తుంది. ఒకసారి 4 సార్లు అది గుంజుతూ ఉంటుంది లోపల నుంచి, టెంప్ట్ చేస్తుంది మనకు. ఏదైనా ఒకటి, తాగుడో తినుడో సిగరెట్లో ఏదో ఒకటి అలవాటు. ఆ విషయాలు వాసనాలు అన్నీ భగవంతుడు ఇచ్చిందే. మరి మనకు పంపించండి, ఆ కోరికలు కూడా ఆయనే పంపించండి. మరి దాని వెంబడి కొట్లాట ఎందుకు? దాన్ని సింపుల్గా సాక్షిగా చూడాలి. కొట్లాడొద్దు, ఎప్పుడు మనసుతో ఎప్పుడు కొట్లాడొద్దు, రివర్స్ అయిపోతుంది. మనసు బుద్ధి చిత్తం అహంకారం ఈ 4 కలిసినాయి అంటే పిచ్చిలేస్తుంది మనకు. మీద నుంచి సార్ క్లాస్ బాగుంది మంచిగా ఉంది, ఈరోజు నుంచి అన్ని బంద్ అని మీద అనుకుంటాము, లోపల అనుకోదు. అప్పుడే అలా పోతారు. వారం రోజులు 15 రోజులు 20 రోజులు నెల రోజులు ఉంటారు, మాంసం ముట్టకుండా ఏం తాకుండా. ఇక నన్ను మంచోని ఇక ధ్యానం చేసేటోళ్ళం మేము, ఇక ఏం చేయమని పెద్ద పెద్ద మాటలు, అందరు రాక్షసులు అని మాట్లాడతారు. ఇక ఓ నెల 40 రోజుల తర్వాత మెల్లిగా లోపల ఉన్న మనసు బుద్ధి చిత్తము అహంకారం పంచజ్ఞానేంద్రియాలు పంచకర్మేంద్రియాలు కనిపించేవి. స్కానింగ్ చేస్తే కనిపించవు, అవన్నీ ఒకచోట కలిసి మీటింగ్ చేస్తాయి. బిడ్డ బాగానే హుషారు చేస్తున్నారు, ఏమో ఎక్కడికో పోతున్నావు, నీ పని మేము చేస్తామంటే అవి మన శత్రువులు మనతోనే ఉంటాయి, బయటి శత్రువులు కాదు, మనతో ఉంటాయి. అవి శత్రుత్వం వద్దు, మిత్రుత్వం వద్దు, ఫ్రెండ్స్ లాగా ఉండాలి. అవసరం ఉన్నప్పుడు హాయ్ అనాలి, కానీ దాంతో ఎప్పుడు శత్రుత్వం కూడా వద్దు, మిత్రుత్వం కూడా వద్దు. అది ఏమవుతుందంటే మెల్లిగా మీకు ఆటోమేటిక్గా అన్నీ మీ కంట్రోల్లోకి వచ్చేస్తాయి. హర్షట వర్గాలను జయించాలంటే ఏం చేయాలో అనుకున్నా నేను. ఏం లేదు, హర్షట వర్గాలను జయించడానికి హిమాలయాల్లో పోయే అవసరం లేదు, పెద్ద గడ్డం వదులుకొని అవసరం లేదు, పెద్ద పెద్ద బొట్లు అవసరం లేదు. ఎక్కడున్నారో అక్కడే ఎన్లైటెండ్ కావచ్చు. మనం ఎట్లున్నామో అట్లా దాన్ని స్థితిగా, ఆ స్థితిని అట్లే ఉండాలి. మనం ప్రజెంట్ లివింగ్లో ఉండాలి, చూడాలి. దానికి ఏం కాదు, పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ కూడా సుదీర్ఘంగా చూస్తే వెళ్ళిపోతాయి, బాధలు కూడా వెళ్ళిపోతాయి. అంత పవర్ ఉంటుంది శూన్య స్థితిలో. మహాపరిశూన్యంలో మనం ఎప్పుడైతే వెళ్ళిపోతామో ఆలోచన రహితంగా మంచి శూన్య స్థితిలో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే మన పిండిలో నీళ్ళు వేసినట్టు అవుతుంది. మన మనసు పిండిలో నీళ్ళు వేస్తే ఎగురుతుంది, ఆ ఫ్యాన్ దగ్గర ముద్దలాగా అయిపోతుంది.
అట్లా మన మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం అన్నీ ఒక చోట వచ్చేస్తాయి మెల్లిగా. ఎంత ఈజీ ఉంది ఇది, ప్రాబ్లం ఏం లేవనా? కోడలు తల్లిగారింటికి పోతా పోతా అని ఒక 4 సార్లు అడిగితే 10 సార్లు అడిగితే సరే పోయిరా పో అని అలా ఒకసారి ఎట్లా పోతావో చూస్తా అంటే చూపిస్తుంది. ట్రైన్లో ఉన్న మా కోడలు మొన్ననే పెళ్ళైంది, కరెక్ట్ నెల 28 మార్చికి పెళ్లి చేసినాం మా కొడుకుకి. వారం రోజులు పోయొచ్చింది, హోమ్ సిక్ కదా అని ముందు పంపించినాం. ఇప్పుడు నేను ట్రైన్ ఎక్కగానే మా మేడం మళ్ళీ పోతా అంటుంది, ఏం చేద్దామంటారు. వద్దంటే పెరుగుతుంది జరాగు అన్న. మావాడేమో పంపిద్దాం డాడీ, కొత్తగా ఉంది ఆమె జర ఫీల్ అవుతుంది అన్నాడు. ఎన్ని రోజులు పోతామమ్మా అన్న ఫోన్ తీసుకొని. వారం రోజులు అని వానికి చెప్పి నాకు 2 రోజులు పోతామా అమ్మ అన్న. ఓకే పోయి రాపో అన్న. గుంజాలే ఇడవాలి అప్పుడు కంట్రోల్లో ఉంటుంది బండి. ఈమె కాదు మా మేడం కూడా ఆడుకుంది నాతో, కొత్త అయిన పెళ్ళి అయినా 4 నెల రోజుల నరకం చూపించింది మా మేడం కూడా. పెళ్లి కాకముందే సన్యాసి అయిపోయినాను నేను, నాకు ఇవన్నీ తెలుసు ఎట్లా చేయాలన్నది, ట్రీట్మెంట్ ఎట్లా చేయాలనేది బాగా అర్థమైపోయింది అప్పుడే. పెళ్లి కాకముందే సన్యాసిగా ఉండి మంచి జ్ఞానాన్ని సంపాదించుకొని మంచి స్పిరిచువల్ ఎనర్జీ డెవలప్ చేసుకొని ఉన్నోడిని అందరికీ నేను ధ్యానం చెప్పాలి అంటే పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళకు నేను కూడా పెళ్లి చేసుకొని ఉండాలని మళ్ళీ చేసుకున్నాను నేను. ఎవరు నేను చెప్పింది వినరు ఎవరు. సన్యాసిగా వస్తే మీరు కాదు, మీ చుట్టుపక్కల ఉన్న ఊర్లన్నీ ఇక్కడ వచ్చేది. ఈరోజు 1000 మంది వచ్చేటోళ్ళు అందరు పనులు పైసలు పెట్టి కాలు మొక్కి పోయేటోళ్ళు అంతా. శనగలను తడిపి మంచిగా నమ్మలవచ్చు, ఇది ఇనుప శనగలు మేము నమ్మలేదు. ఇప్పుడు జనాలు ఎట్లున్నారో అట్లా ఉండి మనం పని చేయాలన్నాడు పత్రి సార్. దట్ ఈస్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ. డబ్బు ఉన్నోళ్ళకి డబ్బుతో ఉండాలి అని డబ్బు సంపాదించరాదు, చదువు ఉన్నోళ్ళకు చదువు, మనం క్లాసులు చెప్పాలంటే చదువులు ఉండాలని డబ్బులు పీజీ చేసిన అవసరం లేదు నాకు. కానీ ఇవన్నీ ఎందుకంటే వాంటెడ్లీ సంపాదించుకున్నాం మళ్ళీ. అప్పుడే మనం చెప్పేది జనాలు వింటారు. పత్రి సార్ ఫ్యామిలీతో ఉండి ఎన్లైటెన్ అయినప్పుడు మనం ఎందుకు కాలేము, జనక మహారాజు అయినప్పుడు మనం ఎందుకు కాలేము. ఎక్కడో పోవడం కాదు, ఏమి చేసేది లేదు. ఎట్లున్నావో అట్లా ఆ స్థితిని యాక్సెప్ట్ చేయాలి అంటున్నాడు అష్టవక్ర గీతలో. జనకుడు కూడా రాజ్యాన్ని పరిపాలించుకుంటా ఒక రాజుగా ఉండి ఎన్లైటెన్ అయినాడు. అన్నింట్లో ఉండి ఎందులో కలవకుంటూ ఉండడం, అదే ఎన్లైటన్మెంట్ అంటే. ఒక 1000 లీటర్ల పాలకు పెరుగు చేయాలంటే 1000 లీటర్ల పెరుగు వేస్తామా? ఎంత? ఒక 100 లీటర్ పాలకి ఇంత పెరుగు వేస్తే అయిపోతుంది. అది నా అవసరం మీకు ఎంత ఉంది అంటే ఇంతనే వస్తా, ఇట్లా తోడేసి వెళ్ళిపోతాం. ఆ పెరుగయి తర్వాత మజ్జిగ అవ్వాలి, తర్వాత వెన్న అవ్వాలి, నెయ్యి దాకా పోవాలి. మీరు పాలు పెరుగు ఎందరిలో అయినా కలుస్తుంది, కానీ నెయ్యి ఎందులో కలవదు. నెయ్యిలాగా అయిన వాళ్ళే పిరమిడ్ మాస్టర్స్. నెయ్యి అంటేనే ఎన్లైటన్మెంట్. నొప్పింపక తానవ్వక తప్పించుకు తిరుగువాడే ధన్యుడు సుమతి. అందరితో ఉంటాడు కానీ ఎవరితో ఉండడు, అదే ఎన్లైటన్మెంట్. ఇది సరి అయిన జీవన విధానము, ఇది సంపాదించుకోవాలి. మన రిమోట్ వేరే చేతిలో ఉండొద్దు. ఎవడో ఏదో అంటే బాధపడద్దు, ఎవడో అంటే పొంగిపోవద్దు. మన రిమోట్ మన చేతిలో ఉండాలి, అదే మాస్టరిజం. శిష్యులుగా కాదు మాస్టర్స్గా ఉండాలి అన్నాడు, స్పిరిచువల్ సైంటిస్టులుగా ఉండాలి అన్నాడు పత్రి సార్. ఎంత బాగుంటుంది మన కమాండింగ్ మన చేతిలో ఉండాలి. ప్రపంచానికి అత్తలాగా మనం అయిపోవాలి, మనం చెప్తే ప్రపంచం వినాలి. అలాంటి స్థితిని సంపాదించుకోవాలి అన్నాడు. ఎంత అద్భుతమైన స్థితి అది. డిపెండెంట్ వద్దిగా. స్లాబ్ వేస్తే ఎన్ని రోజులు సపోర్ట్ పెడతామో అది డ్రై అయ్యే వరకే. 11 days 21 days ఏదో పెడతారు. ఆ స్లాబ్ స్ట్రాంగ్ అయితే కట్టెలు తీసేస్తాం సపోర్టు. గురువు బ్రహ్మ గురువు విష్ణు జీవితాంతం ఫోటో పెట్టుకొని పూజ చేసే అవసరం లేదు. గురువుని ఓకే కృతజ్ఞత భావం ఉండాలి, కానీ జీవితాంతం డిపెండెన్సీ వద్దు. తీర్థంకర గోత్రము గురువు అంటే పడవ నడిపించేవాడు ఆయన. ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డును తీసుకొని వదిలేస్తాడు మనకు, అంతే సింపుల్గా. పత్రి సార్ ఆ బ్రిడ్జ్ మనకు చూపించాడు, ఎంబడుండి నడిపించాడు. శ్వాస మీద ధ్యాస పెట్టు, దాన్ని దాటేసే అన్నాడు, అంతే. దాని తర్వాత అయిపోతుంది. గురువుతో కూడా ఉండదు మనకు. గురు బంధం కూడా లాస్ట్కు మీకు అది అడ్డం అయిపోతుంది. మీ జ్ఞానమే మీకు అడ్డుపడుతుంది, మీ అహంకారమే మీకు అడ్డుపడుతుంది. లోపల ఉన్న నేను అది మనకు అడ్డుపడుతుంటుంది. అందుకే దాంతో బయటికి రావాలి. 9 పాయింట్స్ బాగా గుర్తుపెట్టుకోండి ఆధ్యాత్మికంగా మనం ఎదగాలి అంటే. ఫస్ట్ పాయింట్ మిత ఆహారము, యుక్త ఆహారము, నిరాహారము. మిత ఆహారము అంటే
4 ఇడ్లీలు ఆకలి ఉంటే 3 తినాలి. సంచి నింపినట్టు నింపొద్దు ఎప్పుడు. ఫుడ్ ఎంత తక్కువ తీసుకుంటే అంత ఎనర్జీగా ఉంటాం మనం. స్పిరిచువల్ సైన్స్ ఇది. స్పెషల్గా ధ్యానం చేసేవాళ్ళు ఇవన్నీ పాటించాలి. ఇక దొరకదన్నట్టు 20 ఐటెంలు ఉంటే 20 ఐటెంలు వేసుకుంటాం ప్లేట్లో, దావత్లకు పోయి. ఎప్పుడు వేసుకోవద్దు అట్లా. అది తినేది కూడా సరిగా తినం మనం, అవసరం లేదు అంత. బ్రతకడానికి తినాలి, తినడానికి బ్రతకొద్దు. ఎంత మితంగా తింటామో అంత అద్భుతంగా ఉంటాము. యుక్త ఆహారము అంటే పర్ఫెక్ట్ భోజనం, ఫ్రెష్ భోజనం, వెజిటేరియన్ భోజనం. యుక్తము అంటే మంచి భోజనం. నిరాహారము అంటే కనీసం ఏకాదశి చేయండి అందరూ. ఎంత పవర్ఫుల్ అది. కృష్ణునికి ఇష్టమైన రోజు ఏకాదశి. ఆ రోజు భోజనం చేయొద్దు ఎవరు. స్టవ్ మీద ఎక్కింది ఏది తినొద్దు. లిక్విడ్స్ తీసుకోవాలి, ధ్యానంలో కూర్చోవాలి. ఆ రోజు పరిగెత్తుకుంటూ వస్తాడు కృష్ణుడు మన దగ్గర. బాడీ బ్యాలెన్స్గా ఉంటుంది. డిస్టర్బ్ అయ్యేది మణిపూర చక్రం నుంచే. టోటల్ బాడీకి సెంటర్ పాయింట్ మణిపూరం. ఆధ్యాత్మికంగా ఎదగాలి అంటే దీనికి బాగా పర్ఫెక్ట్ సెట్ చేసుకోవాలి. ధ్యానం బాగా కుదరాలంటే ఇది బాగుండాలి. ఆరోగ్యం బాగుండాలంటే ఇది బాగుండాలి. బాగా తింటే ఆయాసం అవుతుంది, తినకుంటే నీరసం అవుతుంది. ఎంత తినాలో అంతే తినాలి. అందుకే మితాహారము, యుక్తాహారము, నిరాహారము అద్భుతంగా మనకు సెట్ చేస్తున్నది. భోజనం అనేది అంత ఇంపార్టెంట్. వెజిటేరియన్ భోజనం ఉన్నోళ్లకు ఫస్ట్ మెట్టు అది. ఆధ్యాత్మికం వైపు, భగవంతుని వైపు వెళ్ళే ఫస్ట్ మెట్టు అది. ధ్యానం చేయకుండా నడుస్తుంది. వెజిటేరియన్స్గా 40 డేస్ ఉండి చూడండి, మీ బాడీ అంతా చేంజ్ అయిపోతుంది. మొత్తం ఫార్మేట్ చేసుకుంటుంది బాడీ. మన డాక్టర్ మనమే ఉంటాము. బాడీలో ఎక్కడైనా ప్రాబ్లం ఉందంటే బాడీ రీసెట్ చేసుకునే శక్తి బాడీకి ఉంది, కానీ మనం దాన్ని టైం ఇవ్వము. ఎక్కడికి వెళ్ళి వచ్చింది అక్కడ దాన్ని వదిలేయాలి. బండి కొన్నాం, ఊకే రిపేర్ వస్తుంటే ఏం చేస్తామో, ఎక్కడ కొన్నామో ఆ సర్వీసింగ్ సెంటర్లో తీసుకుపోయి ఇస్తాం. వాడు అంటాడు ఇంజన్లో పని ఉంది సార్, వారం రోజులు వదిలే అంటాడు బండికి. బాడీలో ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది, వారం రోజులు పిరమిడ్లో పడేయాలి, 40 రోజులు పడేయాలి బాడీకి. సర్వీసింగ్ అయిపోతుంది అక్కడ. బ్రెయిన్ ట్యూమర్లు ఉంటే బ్రెయిన్ ట్యూమర్లు పోతాయి, కిడ్నీ రాళ్ళు పోతాయి, క్యాన్సర్లు పోతాయి, బీపీ షుగర్లు పోతాయి. ఏ రోగాలు ఉన్నా వెళ్ళిపోతాయి. పెద్ద పెద్ద రోగాలు, పెద్ద పెద్ద ధ్యానాలు కావాలి. అది పెద్ద సర్వీసింగ్ సెంటర్ అది. ఈ బాడీని తీసుకొని, ఈ బండిని తీసుకొని అలా పడేయాలి. ఇవాళ రిపేర్ చేసుకుంటారు. మనం చేసేది ఏముండదు, ఇంజన్ డౌన్ చేసేది ఉంటుంది, అందులో పడేయాలి అంతే. కొందరికి రిపేరింగ్ ఏముండదు, ఏదో చిన్న స్క్రూ దింపి పంపించేస్తారు. ఆయిల్ చేంజ్ అయినా అయిపోతుంది, బాడీకి గ్రీసింగ్ అయిపోతుంది. బాగా వాష్ అవుట్ చేసి పంపిస్తారు, మెరుస్తాయి ఫేసులు ఇట్లా. మితాహారము, యుక్తాహారము, నిరాహారము, ఈ 3 దీనికి ఇంపార్టెంట్. ఇది నోరు వడవడవడ అవుతుంటాం, మాట బుల్లెట్గా ఉండాలి. మనం ఒక మాట మాట్లాడితే మనిషి నిలబడాలి, ఇట్లా స్ట్రాంగ్ అయిపోవాలి. ఆ ధైర్యాన్ని నింపే మాటలు ఉండాలి. ఒక ఫ్యామిలీ నిలబడాలి, ఒక ఇల్లు నిలబడాలి. కొంపలు నాశనం చేసే మాటలు ముందు మాట్లాడతాం. విన్నావా అని నీ కోడలు నీ గురించి ఏమన్నది అంటారు పోయి. అవసరమా? డిస్ట్రక్షన్ అనేది ముందు చేస్తారు. కన్స్ట్రక్టివ్ వర్క్ చేసేది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ. కుటుంబాన్ని నిలబెట్టే పని చేస్తుంది పిరమిడ్ సొసైటీ. మనిషిని నిలబెట్టే పని చేస్తుంది పిరమిడ్ సొసైటీ. ఇలాంటి కషాయం ఎవరు ఇయ్యరు, ఏ వైరస్ దగ్గరికి రాదు మా కషాయం తాగుతాయి. అంత పవర్ఫుల్గా ఉంటుంది ఇది. చెవులో అమృతాన్ని పోయాలి, విషం పోయొద్దు. ఎవరి గురించి అయినా చెడు ఏమైనా తెలిసి ఉంటే కడుపులో దాచుకోవాలి, అవసరం లేదు. ముందు పోయి చెప్తాం మనం. మంచిది చెప్పంగానే చెడుది ముందు చెప్తాం. మిత భాషణము చెప్పండి, యుక్త భాషణము, నిర్వాచనము. మిత భాషణము అంటే 10 మాటలు మాట్లాడే అవసరం లేదు, ఒక్క మాటలో కంప్లీట్ ఆన్సర్ రావాలి. ఆచితూచి మాట్లాడాలి, వాక్ క్షేత్రం ఉండాలి, మన మాటకు పవర్ ఉండాలి. మాటే మంత్రంగా అయిపోవాలి. అయిపోతుంది పో అంటే అయిపోవాలి, అది మేనిఫెస్ట్ అవ్వాలి. అది జోక్గా అన్న పిల్లలు పుట్టలే సార్ అన్నారు ఎవరు వైజాగ్లో, కొత్త కప్పులో 10 years అయిందంట. ఇద్దరు ఏడుస్తున్నారు, క్లాస్ అయిపోయింది, బయట వచ్చి కూర్చున్నా, కాఫీ తాగుతున్నా. ఏందమ్మా ఎందుకు ఏడుస్తున్నా అంటే మాకు అన్నీ ఉన్నాయి సార్, కోట్ల ఆస్తి ఉంది, కానీ 10 years అయింది సార్, పిల్లలు కాలేదంటే పో కొడుకు అవుతాడు పో అమ్మా అన్న ఉట్టిగానే. నిజంగానే ఫోన్ వచ్చింది, ఆ మంత్ అయిపోయిందంట. ఎట్లా మేనిఫెస్ట్ అయింది అబ్బో అనుకున్నా నేను. నోరు జారొద్దు, చూసి మాట్లాడాలి అని తెలిసింది నాకు ఆ రోజు.
మేనిఫెస్ట్ అయిపోతుంది. మన ఎనర్జీ ఎంత స్టోర్ అయితే అది వస్తుంది. సాయిబాబా చెప్తే అయింది, మన ఎందుకు కావద్దు? కాళ్ళు చరణాలు అయిపోయినాయి, సాయిబాబా దగ్గర పోయి మొక్కుతున్నారు, మన కాళ్ళు చరణాలు ఎందుకు కావద్దు? చేయి ఇట్లుంటే అడుక్కు తింటే ఇట్లా ఆశీర్వాదం ఇచ్చే అర్హతను కోల్పోతాం మనం. ప్రతిదానికి యాచించే అవసరం లేదు. ఇలా చేసినోడు ఇట్లా ఎప్పుడు చేయలేడు. ఇక పత్రిసారి ఎప్పుడు ఇట్లా అడిగిండే మనకి ఎప్పుడైనా? అందుకే ఇట్లా అభయాస్తం ఉంది అనేది. ఎవరి జీవితాల్లో ఎంత తక్కువ ఉందో అందరికీ అది వచ్చింది. మిత భాషణము, చెప్పండి, యుక్త భాషణము, నిర్భాషణము. మా ఇంటి ఎదురుగా పెద్ద గొడవ అవుతుంది. భార్య భర్తలు బాల్కనీలో కూర్చున్నారు. నాకేమో ఫోన్లో వస్తున్నాయి, వినబడతలేదు, అంత గట్టిగా అరుస్తుంది ఆమె. ఎట్లా అరుస్తుంది అంటే అంత గట్టిగా అరుస్తుంది. ఎదురింటి వాడు రోజు మల్లెపూల వర్షం చేస్తాడు, చెటాకు మల్లెపూలు కూడా తేలేని జీవితంలో 10 ఏళ్ళు అయింది పెళ్ళి అంటే. వీడేమంటున్నాడు అంటే వాడిని మల్లెపూల వ్యాపారమే, అమ్మినాన్ని అమ్ముతాడు, మిగిలిన ఎందుకు పడేయాలని తెచ్చి భార్య మీద వేస్తాడు. నాది కారం పొడి వ్యాపారం, నేనేం చేయాలి అన్నాడు. ఇక ఇది బాగుండదని నేను పోయినా దిగి మెల్లగా. జ్యోతి ఆమె పేరు. అమ్మ జ్యోతి, గంట నుంచి ఎంతో వినబడుతుంది సంస్కృతం, కాల్ని అంత వినబడుతుంది, నీకు ఒక మంత్రం చెప్తే ఇక్కడ రా అన్న. చెవుల దగ్గర పోయి ఒక మాట చెప్పిన. ఆల్మోవల్ అన్నప్పుడు చిన్న చిన్నగా అవుతుంటాయమ్మా, మెల్లగా సర్దుకొని పోవాలమ్మా అని చెప్పి ఇంటికి వచ్చిన 15 నిమిషాల తర్వాత వాళ్ళు ఆయన ఫోన్ చేసిండు నాకు. ఏం చెప్పినావు సార్ మా మేడంకి అన్నారు. మెల్లగా చదువుకొని పోవాలని చెప్పిన సార్ అన్న. అంతే, బంగారంతో సహా చదువుకొని వెళ్ళిపోయింది ఆమె. ఏం చేయాలి నేను? ఇక నేను చెప్పిన దాంట్లో తప్పు ఉందా? మిత భాషణము, యుక్త భాషణము, నిర్భాషణము. మాట అనేది చాలా విలువైంది. మాట జారొద్దు ఎప్పుడు. మన మాట అనేది ఆకాశిక్ రికార్డ్స్లో పోయి కూర్చుంటుంది. మనసులో వచ్చిన భావాలు కూడా పోయి నోటి నుంచి తిట్టాము, మనసులో అనుకుంటాం ఇలా నాశనం కావా ఇల్లు. మా ఇంట్లో కారు లేదన్న బాధ ఉండదు, ఎదురింట్లో కారు వచ్చిన బాధ ఎక్కువ ఉంటుంది. మన ఇంట్లో కరెంట్ పోయిందన్న బాగా టెన్షన్ ఉండదు, ఊరంతా పోయిందా చూస్తాము. అందరికి పోయిందంటే అప్పుడు నిమ్మల రిలాక్స్ అవుతాము. అది మనసు. అది స్కానింగ్ చేస్తే కనిపించదు, ఎండోస్కోపీ చేసినా కనిపించదు, ఎక్స్రే తీసినా కనిపించదు, కానీ ఆడుకుంటుంది మనతో. అది అద్భుతంగా ఆడుకుంటుంది మన మనసు. అలాంటి ఆడుకునే మనసుతో మనం ఆడింపబడద్దు ఎప్పుడు. దానికి కొట్లాడొద్దు, టైట్ చేయొద్దు, లూజ్ ఇడవద్దు, బ్యాలెన్స్గా ఉండాలి. ఆ బ్యాలెన్సింగ్ నేర్పిస్తుంది ధ్యానం. ఒక ఫ్రెండ్ లాగా ఉండాలి. ఎక్కువ లాడ్ చేస్తే మీద ఎక్కి కూర్చుంటుంది, లేదంటే మనతో ఆడుకుంటుంది. అట్లా ఉంటుంది మనసు. 10,000 ఏనుగులకు ఉన్నంత బలం మన మనసుకు ఉంటుంది. అందుకే మనసు అనేది చాలా ఇంపార్టెంట్. ఇది దానికి మంచి ధ్యానంతో దాన్ని బ్యాలెన్స్గా చేసుకోవాలి. మిగతా ఆలోచన, ఈ బుద్ధి, చెప్పండి, యుక్త ఆలోచన, నిరాలోచన. ఆలోచనలు అనేది కూడా ఇంపార్టెంట్. మన థాట్ ఫామ్ అనేది ఆకాశిక్ రికార్డ్స్లోకి వెళ్ళిపోతుంది. కోర్టులో మాట్లాడుతుంటే అక్కడ రికార్డ్ అవుతుంటుంది. అట్లా ఉంటుంది. అది పనికి మాలిన ఆలోచనలు వస్తుంటాయి మనకు, ఉదనష్టపు ఆలోచనలు వస్తాయి. అవసరం లేదంతా. మైండ్ అనేది ఎప్పుడు స్టెబుల్గా ఉండాలి అంటే దానికి పర్ఫెక్ట్ డైరెక్షన్ ఇవ్వాలి. బుద్ధికి కావాల్సిన భోజనం మనం పెట్టలేదు, అందుకే బుద్ధి స్టెబుల్గా లేదు. బుద్ధికి కావాల్సిన భోజనం ఏంటి అంటే పొద్దున 10 నుంచి సాయంత్రం 5 గంటల దాకా ఇట్లా ఎంబడి కూర్చొని ఇన్నదే ఇది బుద్ధికి భోజనం. దీనికి కావాలి. ఒక్కరోజు దీనికి పెట్టకుండా నడుస్తుంది, కానీ దీనికి పెట్టేది మాత్రం రోజు చేయాలి. రోజు పిఎంసి ఆన్ చేయాలి, ఒక మంచి మాస్టర్ స్పీచ్ వినాలి, మంచి గురువుల స్పీచెస్ వినాలి, బుక్కులు చదవాలి, ఒక్క చాప్టర్ అయినా చదవాలి రోజు. ఇది అలవాటు చేసుకోవాలి. బుద్ధికి డైరెక్షన్ లేదు. ఒక అండర్స్టాండింగ్తో నేను ఒక కమిట్మెంట్తో పనిచేస్తున్నాను, సిస్టమేటిక్గా చేస్తున్నా. ధ్యాన ప్రచారం బాగుందని ఇట్లే చెప్పుకుంటా 6 నెలలు నేను బయట పోతే మా మేడం రానిస్తుంది ఇంట్లో? కరెక్ట్ కాదు అది. ఎంత బాగా అక్కడ ఇల్లు, ఫ్యామిలీ, బిజినెస్ చూసుకుంటానో అంత బాగా పత్రిసార్ పని కూడా చూసుకోవాలి. ఇది బ్యాలెన్సింగ్. అటే ఉండి రిటైర్డ్ అయినాక చూద్దాం, మన్ పెళ్ళి అయినాక పోదామంటే నా పని అయిపోతుంది. అప్పటి
అది కరెక్టా? అటే ఉండొద్దు ఇటే ఉండొద్దు. అది ఇహలోకము, ఇది పరలోకము. అది మాయ, ఇది సత్యము. అది ఎంబడి రాదు, ఇది ఎంబడి వస్తుంది. అది బాగుండాలంటే ఇది బాగుండాలి, ఇది బాగుండాలంటే అది బాగుండాలి. అది రూట్స్, ఇది చెట్టు. అది ప్రాపంచికము, ఇది ఆధ్యాత్మికము. అది మాయా, ఇది సత్యము. అర్థమవుతుందా? అది ఫిజిక్స్, ఇది మెటాఫిజిక్స్. అది కనిపిస్తుంది, ఇది కనిపించదు. ఫిజికల్ లైఫ్ కూడా అంతే ఇంపార్టెంట్. మసాలాలు వేసి భోజనం లాంటిది భౌతిక జీవితము. భార్య, పిల్లలు, కార్లు, బంగారం, బ్యాంక్ బ్యాలెన్స్లు, ఇవన్నీ పొలాలు, ఎకరాలు ఇవన్నీ కనిపించే ప్రాపంచిక జీవితం అంతా ఎన్నో మసాలాలు వేసిన భోజనం లాంటిది. అందులో ఉప్పు లాంటిది మన ధ్యానము. అంత వేసిన తర్వాత ఉప్పు లేని భోజనం ఎంత సప్పగా ఉంటుందో అందుకే మనశ్శాంతి ఉండదు. 1,00,000 రూపాయలు బెడ్ ఉంటుంది కానీ నిద్ర రాదు సేట్కి ఎప్పుడు. మ్యారేజ్ డే వస్తే భార్యకు డ్రైవర్ని ఇచ్చి పంపిస్తాడు, పూజారా షాపింగ్ చేయించుకోరారా భయ్, నాకు చేతనైతే లేదంటాడు సేటు. ఏం జీవితం అది? అన్నీ ఉంటాయి కానీ ఆరోగ్యం బాగుండదు, మనశ్శాంతి ఉండదు, నిద్ర రాదు, తింటే చచ్చిపోతా ఉంటాడు డాక్టర్. ఏం జీవితం అది? అది బాగుండాలి అంటే ఉప్పు లాంటి ధ్యానము మనతో ఉండాలి. అప్పుడు టేస్ట్ వస్తుంది లైఫ్కి. రెండింటిని మెయింటైన్ చేయాలి. నేను అదే చేసిన. పత్రిసారి ఇడిచే అన్నాడు ఎప్పుడో నాకు, నువ్వు బాగా చెప్తావు, నా పిల్లల ఫీజు నువ్వు కడతావా సార్ అన్న. తర్వాత అన్నాడు, యు ఆర్ ద పర్ఫెక్ట్ మాస్టర్ అన్నాడు నాకు. 20 ఏళ్ళ కింద పెళ్ళైన కొత్త రోజుల్లోనే వదిలేసి అన్నీ నువ్వు బయటికి రాను, నీతో 1,00,000 మంది వచ్చేటోళ్ళు ఉన్నారు నా దగ్గర అన్నాడు. నీ 1,00,000 మందికి నీకు ఇస్తా కానీ నేను ఒక సిస్టమేటిక్ ప్లాన్గా పనిచేస్తా అన్నాడు. తర్వాత ఒప్పుకున్నాడు సార్. ఎన్నో కుటుంబాలు డిస్టర్బ్ అయినాయి. నాకు ఫోన్లు చేస్తారు, ఏమో సార్ మా సార్లు చెప్పు జరా, ఎటు పోతే అటే పోతున్నాడు, ఇంట్లో రాచని చూడాడు, పిల్లల ఫీజులు కట్టాడు, ఇంటి రెంట్ కట్టాడు, ఎప్పుడు చూసినా ధ్యానం ప్రచారం అనుకుంటూ తిరుగుతున్నాడు సార్. ఎట్లా చేయాలి, నేను ఎవరికి అడగాలి అని అడుగుతుంది నాకు. అది ఎవరు చేయమన్నాడు? అది అలాంటి ఇంబ్యాలెన్స్ ఎప్పుడు కావద్దు. సీరియస్నెస్తో మన ప్రాపంచికం కూడా చూసుకోవాలి, అదే సీరియస్నెస్తో భగవంతుని పని కూడా చూసుకోవాలి. అప్పుడు రెండు బాగుంటాయి. అటు బోర్ అయితే ఇటు రావాలి, ఇటు బోర్ అయితే అటు పోవాలి, అంతే. ఏముంది? అట్లా రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాలి. జీవితాన్ని పరిపూర్ణంగా ఏది అంటకుంటూ ఉండి నటించుకుంటూ మనకు మనం ఎదుగుతూ అత్యున్నతమైన స్థితిని తీసుకొచ్చేదే మన పిరమిడ్ ధ్యానం. 1,00,000 జీవితాలు బాగా చేస్తూ 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 నా జీవితం బాగైపోయింది. ఇది స్పిరిచువల్ సైన్స్, ఇది లా ఆఫ్ కర్మ. ఎంతోమందిని ధైర్యాన్ని నింపి 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 నేను ధైర్యవంతులుగా అయిపోయినా. జ్ఞానాన్ని పంచి 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 జ్ఞానవంతులుగా అయిపోతాం మనం. ఆరోగ్యాన్ని ఇస్తూ ఇస్తూ మనం ఆరోగ్యంగా అయిపోతాము. ఏది ఇస్తామో దానికి 100 టైమ్స్ రిటర్న్ వస్తుంది. ఏది ఇస్తామో అదే తిరిగి వస్తుంది. బాల్ గోడకు కొడితే ఎంత స్పీడ్ పోతుందో అంతే స్పీడ్గా రిటర్న్ వస్తుంది. క్లాస్ అయిపోయినా దిగి పోతుంటే ఒకటి అడగాలనుకుంటున్నా సార్ అంటే, ఏందమ్మా అంటే, ఇట్లా తిరిగి మొక్కుకున్నారా సార్ తిరిగి క్లాసులు చెప్తా అని అంటుంది. ఏం చెప్పాలి ఇక ఆమెకు? అమ్మ నీకు బిడ్డ ఉందా అన్న, ఉంది సార్ అన్నాను. ఏం చదివినాయి? బీటెక్ అన్న. చదివింపులు బాగా వస్తాయని పెళ్లి చేస్తావా నువ్వు అన్న. గిఫ్ట్లు బాగా వస్తాయని పెళ్లి చేస్తావా కూతురికి? అట్లెట్లా సార్ చేయాలి అని, ఇది కూడా చేయాలమ్మా అన్న. ఎవడైతే నాకు ఈ ప్రపంచంలో పంపించిండో ఆయన గురించి నేను పోతాను. శరీరం మాతాపితానుసారిని, మనసు సమాజానుసారిని, బుద్ధి కర్మానుసారిని. శరీరమే మనకు తల్లిదండ్రులు ఇచ్చేది, కానీ మనకు పంపించినోడు ఒకడు ఉన్నాడు, అదే మెటాఫిజిక్స్. సృష్టిని నడిపించేవాడు ఎక్కడ లేడు, మీతోనే మీ లోపల ఉన్నాడు ఆయన. యువర్ బాడీ ఈజ్ వాకింగ్ అండ్ టాకింగ్ టెంపుల్. డెలివరీ కాగానే గట్టిగా కొడుతుంది నర్స్ బేబీకి. కొట్టిన జర్క్లో బ్రీతింగ్ స్టార్ట్ అవుతుంది. జీవితం మొదలవుతుంది శ్వాసతో, జీవితం ఎండ్ అయిపోతుంది శ్వాసతో. శ్వాసలో పుట్టి, శ్వాసలో పెరిగి, శ్వాసలో లైఫ్ అంతా ఎంజాయ్ చేసి, శ్వాసలో ఉన్న మర్మము నెరగరేమయ విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు వేమన్న. మీ శ్వాస మీ చేతిలో ఉందా? 5 నిమిషాలు ముక్కును గట్టిగా పట్టుకుంటే ఎట్లుంటుంది? ఇట్లా కొట్టుకుంటాం, చేప కొట్టుకున్నట్టు. కనిపించదు కానీ అది మన ప్రాణశక్తి. అది మన ప్రమేయం లేకుండా మన శ్వాస నడుస్తుంది.
మీ ప్రమేయం లేకుండా మీ కళ్ళు చూస్తున్నాయి, మీ ప్రమేయం లేకుండా మీ చెవులు వింటున్నాయి, మీ గొంతు మాట్లాడుతుంది, బుద్ధి పనిచేస్తుంది, తిన్నది అరుగుతుంది, రాత్రి నిద్ర వస్తుంది. 1 గంట రాత్రికి మీరు ఎవరో మీకు తెలుసా? హిందువులా, ముస్లిమ్సా, క్రిస్టియన్సా, రెడ్డిలా, ఏ క్యాస్ట్ మీది? ఇంజనీరా, డాక్టరా, ఆడనా, మగనా, ఏం గుర్తులేదు, శవంలాగా పడి ఉన్నాం. అప్పుడు కూడా ఆయనే మనతో ఉంటాడు. ప్రపంచాన్ని నడిపించేవాడే మనతో ఉన్నాడు, ఎప్పుడు కాపాడుతూనే ఉన్నాడు. హార్ట్ ఆగిపోకుండా చూస్తూ ఉంటాడు. రేపు పొద్దున మీరు లేవరు అని గట్టిగా చెప్తే ఈరోజు రాత్రి నిద్ర రాదు మీకు ఇక. కానీ ఎవడు బాండ్ పేపర్ మీద రాసి ఇవ్వలేడు రేపు లేస్తాను అని. ఏం నమ్మకం? పొద్దున లేపేది ఆయనే, లేపిన తర్వాత రాత్రి 1 గంట గుర్తు లేని ఏది అన్ని జ్ఞాపకాన్ని ఇచ్చేది కూడా ఆయనే. మధ్యాహ్న భోజనం తిన్నది అరిగించేది ఆయనే, ఎల్లగా రక్తాన్ని తయారు చేసేది ఆయనే, మళ్ళీ నిద్ర ఇచ్చేది కూడా ఆయనే. అద్వైత స్థితి అంటే ఎవడైతే ఆయన ఉన్నాడో ఆయనతో కలవాలంటే కళ్ళు మూసుకొని హాయిగా శ్వాస మీద ధ్యాస పెట్టాలి. మనతో ఉన్నోడే మనతో యాక్టివేట్ అవుతాడు, అప్పుడు కనెక్ట్ అవుతాము. బయట ఎన్ని జన్మలు తిరిగినా ఇది రాదు. అందుకే లోపలికి వెళ్ళిపోండి అన్నాడు పత్రిక. మన ఋషులు ఏం చేస్తున్నారంటే పొద్దున్న లేవగానే ఎవరి ముఖం చూడకుండా సింపుల్గా చేతుల దర్శనం చేయండి అంటారు. మన పెద్దలు కూడా చెప్తారు, ఇప్పుడు కూడా కొందరు చేస్తారొచ్చు. కరాగ్రే వసతే లక్ష్మి కర్మూలే సరస్వతి కరమధ్యేతు గోవింద ప్రభాతే కర దర్శనం. ఇది చదవాలి అసలు పొద్దున్న లేవగానే. కర అంటే చెయ్యి, కర అగ్రే వసతే లక్ష్మి, ఇక్కడ లక్ష్మి ఉంటుంది. ఎప్పుడు క్యాష్ కౌంట్ చేయాలంటే ఇది కావాలి, ఈడ లక్ష్మి ఉంటుంది. కరమూలే అంటే ఇక్కడ మూల భాగంలో సరస్వతి ఉంటుంది. రాయాలంటే ఈ సపోర్ట్ కావాలి. కరాగ్రే వసతే లక్ష్మి కరమూలే సరస్వతి. బాగా డబ్బు ఉన్నోడికి బాగా ఈగో ఉంటుంది, బలుపు బాగుంటుంది. డబ్బు ఉన్నోళ్ళకి, చదువు ఉన్నోళ్ళకి కూడా బలుపు బాగుంటుంది. ఇద్దరిన కొడుకుల్ని కంట్రోల్లో పెట్టాడు, మధ్యలో ఉంటాడు. కరమధ్యేతు గోవింద ప్రభాతే కర దర్శనం. అన్నీ ఒకచోట కలుస్తేనే మనం నిశ్చల స్థితిలో వస్తాము. ఎంత డబ్బు ఉన్నా కానీ ఓకే, బెండ్ అయిపోవాలి. అక్కడ ఎంత చదువున్నా కానీ బెండ్ అయిపోవాలి. ఇట్లా అప్ అండ్ డౌన్స్లో ఉన్న ఫింగర్స్ అన్నీ ఒక ఈక్వల్లో వచ్చేస్తాయి. ఎక్కడ వస్తాయి? కృష్ణుడి దగ్గర సరెండర్ అయినప్పుడు, శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు, విశ్వం దగ్గర సరెండర్ అయినట్టు, భగవంతుని దగ్గర సరెండర్ అయితే అన్నీ ఒకటైపోతాయి. కరమధ్యేతు గోవింద ప్రభాతే కర దర్శనం అన్నారు. పొద్దున్న లేవగానే అసలు మన చేతుల దర్శనం చేయాలి, చదవాలి అని ఒక బుక్లో దొరికింది నాకు. అది చేయం మనం. చదువులు పెరిగి, తెలివిలు పెరిగి, కొవ్వులు పెరిగి, బీపీ షుగర్లు పెరిగి మనిషి ఎట్లా అయిపోయినాడు. కోతికి ఫుల్ బాటిల్ దాపించి బాణమతి చేసి ఇడిస్తే ఎట్లా చేస్తుంది? అట్లా అయిపోయాడు మంచి రోజు. కరాగ్రే వసతే కాఫీ కప్పో, కర్మూలే వాట్సాప్, కరమధ్య న్యూస్ పేపరో, ప్రభాతే టీవీ దర్శనం. దరిద్రమైన న్యూస్లు చూసుకుంటే లేవంగానే దినమంతా దరిద్రంగానే ఉంటుంది. అందుకే అశాస్త్రీయమైన జీవితం అంటే అది, అశాస్త్రీయమైన ఆలోచనలు అంటే అది, అశాస్త్రీయమైన జీవితం అంటే అది. అందుకే మన ఋషులు ఎంత సిస్టమేటిక్గా, సైంటిఫిక్గా స్పిరిచువల్ ఎనర్జీని ఎట్లా క్రియేట్ చేసుకోవాలి గురించి ఎంత అద్భుతంగా చెప్పారు. అది పొద్దున లేపేది ఆయనే, జ్ఞాన శక్తిని ఇచ్చేది కూడా ఆయనే. ఒక్కరోజు మెమొరీ రిటర్న్ రాలేదనుకోండి, ఎట్లుంటాం మనం? మన ఇంటికి పక్కింటికి వెళ్ళిపోతాం ఏం గుర్తు లేకుంటే. అట్లా ప్రతి మూమెంట్ 10,000 మిలియన్ సెల్స్ని బ్యాలెన్స్ చేసి కంట్రోల్లో పెట్టేది ఆ శక్తియే. ప్రతిదీ కంప్లైంటే, లైఫ్ అంతా కంప్లైంట్లే. నాకు ఇది లేదు, అది లేదు అని ఇదే బాధల్లో ఉంటున్నాడు మనిషి. కానీ నీతో ఉండే జీవితాంతం నీతో నడిచేవాడే ఆయన ఉన్నప్పుడు ఇవన్నీ కర్మ సిద్ధాంతాన్ని బట్టి జీవితాలు నడుస్తున్నాయి, కానీ బాడీని నడిపించేది మాత్రం ఆయనే. మధ్యాహ్న భోజనం ముందుకు రాగానే ఆవు ముంగట గడ్డి వేస్తే ఎట్లా తింటుంది అట్లా మనిషి తింటున్నాడు ఈరోజు. భగవంతుని భాగం తీయకుండా ఏ వస్తువు అయినా ముట్టుకుంటే అది పాపము అంట. అది డబ్బు కానీ, శాలరీ, వచ్చిన శాలరీ కానీ, తినే అన్నం కానీ, సమయం కానీ, మన కారు కానీ, మన బుద్ధి కానీ, మన కాళ్ళు చేతులు ఏదైనా భగవంతుని గురించి ఉపయోగపడనిది పెంటతో సమానము అని నేను కాదు, ఋగ్వేదం చెప్తుంది, భగవద్గీత చెప్తుంది. ఇది రోజు నా కాళ్ళు నా షాప్కి నడుస్తాయి, నా ఫ్యామిలీ గురించి నడుస్తాయి, నా పిల్లల గురించి నడుస్తాయి. కానీ సండే రోజు మాత్రం పత్రిసార్ గురించే నడుస్తాయి.
పత్రిసారి గురించి ఆలోచిస్తాయి, పత్రిసారి గురించే పని చేస్తుంది ఈ బాడీ టోటల్గా. ఈరోజు ఎక్కడున్నా అంటే ఇక్కడ నా చుట్టాలు ఎవరు లేరు, నా చిన్నమ్మలు పెద్దమ్మలు అత్తమ్మలు నాకు ఎవరు లేరు, ఇక్కడ రక్త సంబంధం లేదు. అయినా నా వాళ్ళు ఇంతమంది ఉన్నారని మీ దగ్గరకు వచ్చిన నేను. నా చుట్టాలు ఎవరు చేయరు. మొన్న పెళ్ళి అయితే 100 మంది ఉన్నారు ఇంట్లో, 7 మంది బావాలు ఎవరు ధ్యానం చేయరు తెలుసా. నేను టెన్షన్ పడతాను, ఏమైనా బామ్మది చెప్తే బాగా చేస్తాడా, చేయడు. వాళ్ళ లెవెల్ ఎంత ఉందో అంతే ఉంటారు, నేను ఎందుకు చెప్తా. దాన్ని విని అర్థం చేసుకొని జీవితంలో దింపుకోవడానికి సిద్ధంగా ఉన్నోళ్ళు మీరు. అందుకే ఇంత దూరం వచ్చిన మీ దగ్గరికి. అర్హత ఉన్నోళ్ళు ఇట్లా నా ఎదురుకు వస్తారు, అర్హత లేని వాళ్ళు నా దగ్గర ఉండి కూడా దూరం ఉంటారు. ఎవరు చేయరు. పెద్ద ఫ్యామిలీ మాది, చిన్నమ్మలు పెద్దమ్మలు అత్తమ్మలు, చాలా పెద్ద ఫ్యామిలీ. పెళ్ళి వారం రోజులు నడిచింది మాది. మంగళ స్నానం నుంచి మొదలైంది, రిసెప్షన్ దాకా సండే టు సండే అయింది. ఇంట్లోనే ఉన్నా కదా నేను, ఇంటి నిండా జనాలు ఉన్నారు. కానీ అందరూ తెలుసు నేను క్లాసులు చెప్తా అని. మేము కూర్చుంటాం, నువ్వు ఇంత క్లాసులు చెప్తాం, మేము ఇంత మీరు కూర్చుంటాం నీతోనే అని ఎవరు అడగలేదు నాకు. నేను ఎందుకు చెప్తా. పన్నీరు తీసుకొని పెంటలు వేసినట్టు ఉంటుంది నేను బలవంతంగా చెప్తే. ఎప్పుడు చెప్పా నేను. ఆ రిసిప్టినెస్ మీ దగ్గర ఉందని ఇంత బాగా కూర్చున్నాం. ఎప్పుడు వచ్చి మీ కాలు మొక్కాలి అందరూ. నిజంగా ఒక బ్యాలెన్స్ ఉన్నవాళ్ళు మీరు అందరూ. చెప్పేవాళ్ళకంటే వినేవాళ్ళు చాలా గొప్పవాళ్ళు. ఇలా చేయబెట్టండి అందరు, అన్నీ ఫోల్డ్ చేయండి. ఇది చిన్న వేలు, ఇది శరీరము. నేను శరీరం అని ఎప్పుడు అనము అంటే శరీరము వేరు, మనం వేరే. నేను అనేవాడు ఎవడో ఉన్నాడు. నా శరీరం అంటారు కానీ నేను శరీరం అని ఎవరు అనరు. నా ఇల్లు కానీ నేను ఇల్లు కాదు. కిరాయి కొంపలు ఇవన్నీ, అంతేనా. దానికి నీట్గా పెట్టుకోవాలి. శరీరాన్ని రోజు 4-5 సార్లు స్నానం చేపియాలి. ఎండాకాలం ఎన్నిసార్లు చేస్తాను నేనైతే, మామూలు రోజుల్లో 4 సార్లు చేస్తాను రోజు. అంత ఆరా క్లీన్ ఉంటుంది, మంచి ఎనర్జీతో ఉంటాము, ఫ్రెష్గా ఉంటాము. శరీరం కలుధర్మ సాధనము. శరీరం ఉండాలి, బాగుండాలి, తేజోవంతంగా ఉండాలి, ఎనర్జీగా ఉండాలి. కేయూరాణ విభూషయంతి పురుషం హారాన చంద్రోజ్వల నస్నానం న విలేపనం న కుసుమం నాలాంకృతం ఊర్ధజ వాణ్యం కా సమలం కరోతి పురుషం యా సంస్కృతం ధార్యతే శ్రీయంతే ఖలు భూషణాని సతతం వాగ్భూషణం భూషణం. కేయూరాణ విభూషయంతి పురుషం హారాన చంద్రోజ్వల నస్నానం న విలేపనం న కుసుమం నాలాంకృతం ఊర్ధజ వాణ్యం కా సమలం కరోతి పురుషం యా సంస్కృత ధార్యతే శ్రీయంతే ఖలు భూషణాని సతతం వాగ్భూషణం భూషణం. బాడీ నిండా బంగారం వేసుకోవడం కాదు, మాట బంగారంగా ఉండాలి. అదే యోగుల దగ్గర ఉండేది. శరీరాన్ని మాంసపిండంగా ఉన్న శరీరానికి మంత్రపిండంగా మార్చుకోవాలి. అద్భుతంగా ఎదగాలి ఈ బాడీ. జిమ్ములు పోయి బాడీలు చేసుడు కాదు, లోపల ధైర్యమే ఉండదు కానీ బాడీని మెయింటైన్ చేస్తారు, అది కాదు. శరీరం కలుధర్మ సాధనము. శరీరం కంటే గొప్పది ఇది మనసు. చెప్పండి గట్టిగా. క్లాస్ ఏంటనే ఇవన్నీ ఆంజనేయ స్వామి బాగాలేదంటారు. ఇవాళ దుకాణంలో గిరాకు వచ్చింది, పనోడు మనకి బట్టలు చూపించాలి కదా. నాది రెడీమేడ్ బిజినెస్, నాది జీన్స్ ప్యాంట్ల బిజినెస్. ఏమ్రా ఎక్కడుంది మనసు అని అంటారా లేదా? నేను వాని మనసు అంతా వాట్సాప్లో ఉంది. పిల్లలు కరెక్ట్ చదవకుంటే టీచర్ ఏమంటుంది? వెర్ ఇస్ యువర్ మైండ్ అంటది. కోడలు సరిగా పని చేయకుంటే అత్త అంటది, ఏమే ఎటో ఉంది నీ మనసు. ఆ మనసు ఎట్లుందో ఏమో, ఎక్కడుందో ఏమో తెలీదు కానీ మనసుకే బాధలు, మనసుకే భయాలు, మనసుకే టెన్షన్లు. 40 రోజులు కూర్చుంటే ఆసన సిద్ధి వస్తుంది. ధ్యానం తలగకపోని కూర్చొని అలవాటు చేసుకోండి. నైట్ అవుట్ కూర్చోవాలి. చిరు ఆకలి చిరు అలసట ఉంటే బాడీ సపోర్ట్ చేస్తుంది. అర్థమైందా? ఎప్పుడైతే కూర్చున్నప్పుడు లోపల నుంచి లేవు అనే వస్తుంది, మనసు చెప్తుంది. దాన్ని మనం చూడాలి, లేవద్దు. ఎక్కడో నొస్తుంది, బాడీలో పెయిన్ అవుతుంటుంది, కాళ్ళు ఎక్కడో గుంజుతుంటాయి. ఆ పెయిన్ని చూడాలి, మనం లేవద్దు. నొప్పి మనకంటే గొప్పది కాదు.
మనకంటే పెద్దది కాదు. లేవు అని చెప్పే టైమే మనకంటే పెద్దదా? అది అత్త అయినట్టే కదా. మనం చూడాలి. చెప్పు, నువ్వు అట్లా అని చెప్పు. నేను లేవా ఇట్లనే కూర్చుంటా. చెప్పండి. స్కూల్లో టాయిలెట్ వస్తే ఏం చూపిస్తావు? ఇదే. ఎంగేజ్మెంట్లో రింగులు దేనికి పెడతావు? కరెక్టే కదా. లాజిక్ ఉందా లేదా? శరీరం కంటే గొప్పది మనసు, మనసు కంటే గొప్పది బుద్ధి. బుద్ధికి ఎప్పుడు పదును పెడుతుండాలి. ఇలాంటి క్లాసులు వింటూ ఉండాలి, బాగా బుక్స్ చదువుతూ ఉండాలి. రోజు ఒక చాప్టర్ చదివి అలవాటు చేసుకోండి. ధ్యాన జగత్ చదివి అలవాటు చేసుకోండి. పిఎంసి చూసి అలవాటు చేసుకోండి. బుద్ధికి భోజనం అది, దాన్ని పదును పెట్టాలి. ఇలాంటి మాటలు ఎప్పుడైనా విన్నారా? నేను ప్రవచనం చేస్తలేను, పొద్దున్న నుంచి బోధన ఇస్తున్నాను. కరెక్ట్గా మనకి ఏం కావాలో అదే ఇస్తా. పెద్ద ప్రవచనం ఏం కాదు ఇది, ఏ వేదాలు ఉపనిషత్తులు చెప్పలేదు. కానీ అన్నిటిది అసెన్స్ ఏంటంటే ఇదే, మనిషిని ఇన్నర్గా మార్చాలి. ఓకే, మనసు కంటే గొప్పది బుద్ధి, బుద్ధి కంటే గొప్పది ఆత్మ, ఆత్మ కంటే గొప్పది పరమాత్మ, సూపర్ కాన్షియస్. బాడీ, మైండ్, ఇంటలెక్ట్, సోల్, ఆల్ దట్ ఈస్. శరీరం, మనసు, బుద్ధి మాయతో కొట్టుకుపోయేది ఎప్పుడు ఛాన్స్ ఉంటుంది దీనికి. ఇక్కడ వచ్చే వరకు మనకు స్ట్రాంగ్ కాదు, మనం ఎప్పుడైనా జారిపోయే ఛాన్స్ ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ దగ్గర పోయి రిటర్న్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. లోపల బీజం అనేది ఎప్పుడు ఉంటుంది. చెట్లు నరికేస్తాం కానీ మళ్ళీ వస్తుంది చెట్టు, కానీ బీజం మూలము. మార్పు అనేది ఆ బీజం దగ్గర కావాలి. ధ్యానానికి వచ్చిన నెల 2 రోజుల్లో మాంసం తినకుండా హాయిగా మెయింటైన్ చేస్తాం. తర్వాత మస్తు చూసినా ఇసుడు మస్తు తిన్నామని మళ్ళీ జారిపోతాం. దోస్తుల దగ్గర పోయి ఫంక్షన్లకు పోయి జారిపోతాం. ధర్మానికి కట్టుబడి నిలబడి ఉండాలి అంటే చాలా భయంకరమైన కాన్ఫిడెన్స్ ఉండాలి. ధర్మాన్ని ధర్మంతోనే జయించాలి, సూక్ష్మాన్ని సూక్ష్మంతోనే జయించాలి, మాయను మాయతోనే జయించాలి. అందుకే దేనితో కొట్లాడొద్దంట నేను. న్యూట్రల్గా ఉండండి, ఏం టెన్షన్ లేదు. ఎంత న్యూట్రల్గా ఉంటామో అంత అద్భుతంగా సంపాదించవచ్చు. ఇవన్నీ ఈజీ టెక్నిక్ ఇది. శరీరానికి సూర్య నమస్కారాలు చేయాలి రోజు. స్టార్ట్ చేయండి రేపటి నుంచి, మెల్లిగా చేయండి కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు. మనసుకు సంగీతం, సీరియళ్ళు చూస్తారో సినిమాలు చూస్తారో ఏదైనా చూసుకోండి, ఓకే, ఎంజాయ్ చేయండి. మనసుకు కావాల్సినది ఇవ్వాలి. కొత్త సినిమా రాగానే తీసుకోతాం ఆ మేడంకి. నేను డీజే టిల్లు 2 పోయినా మొన్న. ఎందుకంటే నేను ఇదే చేసుకుంటూ ఉంటే మా మేడం కూడా అనిపిస్తుంది. అందుకే అటు ఆమెకు కూడా టైం ఇస్తా, పిల్లలకు టైం ఇస్తా, ఇటు ఈ టైం కూడా తీయాలి. మనసుకు కావాలి. నాకు ఇష్టం లేకుండా ఏసీ గురించి పోయి కూర్చుంటున్నా ఇప్పుడు ఎండాకాలం అని. నాకు ఇష్టం ఉండదు కానీ పోదామంటుంది. నాడు ఆమెకు కావాల్సింది నేను ఇవ్వాలి. బుద్ధికి చదువులు, ఆత్మకు ఫుడ్ ఏంటంటే ధ్యానము, పరమాత్మకి ఏం కావాలి? ప్రచారం. ఆయనతో విడిపోయిన వాళ్ళకి ఆయనతో కలిపే పని చేయాలి మనం. పూజలు చేసేవాళ్ళు ఇక్కడ ఉంటారు, స్తోత్రాలు చదివేవాళ్ళు ఇక్కడ ఉంటారు, జపాలు చేసేవాళ్ళు ఇక్కడ ఉంటారు, ధ్యానం చేసేవాళ్ళు ఇక్కడ ఉంటారు, ప్రచారం చేసేవాళ్ళు ఇక్కడ ఉంటారు. ఎవరికన్నా బెదిరియాలి అంటే దీనికి ఆ పవర్ ఉందా? ఇట్లా బెదిరిస్తే భయపడతారా? దీనికి ఉందా? బుద్ధికి ఉందా? ఈ మూడింటి కంటే గొప్పది దీనికి ఉంది. ఎవరికైనా బెదిరియాలంటే ఆత్మకు ఆ శక్తి ఉంది. ప్రపంచాన్ని బెదిరించాడు పత్రిసారు. అది మామూలు ఆత్మ కాదు, అది ఆ పవర్ దీనితోనే వచ్చింది. దీన్ని చూపిస్తే ఇది రావాలి. దీనికి అంత పవర్ ఉంది, అదే ఆత్మశక్తి. కుంభకర్ణుడు ఇక్కడ అయిపోయినాడు. పీక్క తినాలి లోపల తాగాలంటాడు. తిన్నదేం పడొస్తుంది అనేటోళ్ళు అంతా కుంభకర్ణులే. రావణాసురుడు మనసు దగ్గర అయిపోయినాడు, సీత మేడం దగ్గర అయిపోయినాడు. ఆయన విభీషణుడు మంచోడు, పవిత్రమైన జీవితం కాదు ఈయనది. మంచి జీవితము అంటే ఇప్పుడు 79-80% మంచోళ్ళే. చేతిలో సిగరెట్ ఉన్న గుడి కనిపిస్తే జల్దీ తాగి పడేసి నమస్తే చేస్తారు.
అందులో మంచితనం అనేది ఉంది. ఆంజనేయుడు, శ్రీరామచంద్రుడు. ఓకేనా?